హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ దీని కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెడతాను కటింగ్ వీడియో. మీకు నచ్చితే చూడండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసేయండి. మంచిది పైకి ఉండాలి, అలాగే తిరగది లోపలికి ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం టర్న్ చేయట్లేదు కాబట్టి మంచిది పైకే వేసేసుకోండి మెయిన్ది. ఇలా కట్స్ ఎక్కడైతే మనం పెడతామో అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం పూర్తిగా కింద వరకు కుట్టనవసరం లేదు. నేను కట్స్ దగ్గర గుర్తు పెట్టుకున్నాను కదా, సిజర్ మార్కు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చంక చుట్టూ, అలానే పైన నెక్ దగ్గర, ఇటు సైడ్ వచ్చేసరికి చంక చుట్టూ కూడా కుట్టేసి ఎక్స్ట్రా బట్ట ఉంచాం కదా మనం, దాన్ని తీసేసేయాలి. లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు మెయిన్ క్లాత్ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఇదే విధంగా రెండు సైడ్లు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసిన తర్వాత లోపల లైనింగ్కి మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చిన్న మడత వేసేసుకొని లోపల పక్కకి ఇలా కుట్టేసుకోండి. చిన్న మడత, అలానే చిన్న మడత వేసేసాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా మనం ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కింద వరకు కూడా తీసేసేయాలి. సైడ్ మాత్రమే తీయాలి, కిందది కట్ చేయకూడదు. కింద పొడవు అలానే ఉంచేసేయాలి. చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో చంక దగ్గర, అలానే ఈ చివరికంటే పొడవు అంతే. పొడవు మాత్రం కింద అస్సలు కట్ చేయొద్దు, ఎందుకంటే లోపల లైనింగ్కి కొంచెం మనం పైకే పెట్టాము. మెయిన్ క్లాత్కి వచ్చేసి ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టామన్నమాట. అది అట్లనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేతులు జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని అలానే లైనింగ్ కూడా తీసుకొని ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసేసి, ఇక్కడ ఆల్రెడీ మెయిన్ క్లాత్కి ఏంటంటే కూర ఉంది కాబట్టి ఒక మడితే వేస్తున్నాను. సింగిల్ మడితే వేసేసి ఒక 1/2 ఇంచ్ వరకు మడత పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. డ్రెస్కే కాబట్టి ఇంకా ఎమ్మింగ్ అవసరం లేదు, మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. మధ్య అలానే చివరికి ఇంకో కుట్టు ఇలా చివరికంటే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చేతి పైన ఇంకో చేయి వేసుకొని ఒకసారి మళ్ళీ హ్యాండ్ పొడవు చూసుకోండి. డ్రెస్కి వాళ్ళ సైజుకి ఇచ్చిన డ్రెస్ ఉంటుంది కదా, పొడవు చూసుకొని ఇక్కడైతే చాలా తక్కువ ఉందనేసి నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడుతున్నాను. వీళ్ళకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అలానే స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసేస్తున్నాను. కట్ చేసి చివర అలానే షోల్డర్ పైన సిజర్ మార్క్ ఇచ్చుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే అవి భుజం దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను. చంక దగ్గర లోతు 1 ఇంచ్ దగ్గర వదిలిపెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోపలికి, అలానే చివరికి వచ్చేసరికి మన స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండు కూడా విడిపోకుండా ఇలా అతికేసుకోండి. తర్వాత మనం ఏదైతే బాటమ్ వస్తుంది కదా ప్యాంటు, ఆ ప్యాంటుని నేను చేతులకి గోట్లాగా వేయడం కోసం అనేసి స్ట్రైట్ పీస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఇలా మడత వేసేసాను. ఇంకొక మడత వేసేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇదేంటంటే మామూలుగా లోపల నుంచి పెట్టేసి నేను గోట్లాగా అయితే వేసేస్తాను. ఇది ఒక టైప్ అనమాట. వేరేలాగా అంటే పైనుంచి కుట్టి లోపలికి కూడా పెడతారు, అదొక టైపు.
ఇది ఈజీ పద్ధతి. ఇలా కుట్టేసుకొని కింద నుంచి పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసారంటే మనకి సేమ్ చూడ్డానికి పైపింగ్ లాగే అనిపిస్తుంది. సన్న పైపింగ్ లాగా అనిపిస్తుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి లోపల ఎమింగ్ చేయకుండా ఇంకో కుట్టు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పైకి రాకుండా లైనింగ్ లోపల మనం క్లాత్ ఉంది కదా, అది పైకి రాకుండా ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకోండి. ఇలా చేతులకైతే గోటు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రెస్కి అయితే నెక్ వేసుకుందాము. ఇక్కడ ముందే మీరు గుర్తు పెట్టేసుకోండి, ఫ్రంట్ పార్ట్ F1 పెట్టేసుకున్నాం కదా, అలాగే బ్యాక్ పార్ట్కి ఏమో B అని పెట్టేసుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నెక్ ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సైజుకి ఇచ్చిన డ్రెస్ని మధ్యలోకి మడత పెట్టుకొని పైన 1/2 ఇంచ్ మనకి స్టిచ్చింగ్ కావాలి కదా, షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని నేనైతే నెక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6.5 ఉంది నెక్ వచ్చేసి పొడవు. వెడల్పు వచ్చేసి 2.5 తీస్తున్నాను వీళ్ళకి. కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 తీస్తున్నాను. ఇలాగా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోండి, ఎందుకంటే వీళ్ళకి భుజాలు అనేది జారకుండా ఉండడం కోసం నేను 2 తీసాను. ఇక్కడ వచ్చేసి ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ని మనం ఇందులో డ్రా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా స్టార్ నెక్ పెట్టేస్తున్నాను. ఈ మూల వరకు రావాలి, బయటికి ఈ మూల వరకు వచ్చి ఇలా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. డిజైన్ నెక్లకి ఏంటంటే మనం బాక్స్ కంటే కూడా ఈ మూలలు వచ్చేసరికి కొంచెం బయటికి అనేది రావాలి. ఇప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ అలానే మెయిన్ క్లాత్ రెండు కూడా విడిపోకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చుట్టూ కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ చుట్టూ కూడా చిన్న పైపింగ్ లాగా అయితే వేద్దాం అన్నట్టుకంటే మరీ సన్నగా కాదు, కొంచెం వెడల్పు. అందుకనేసి నేను ఇక్కడైతే 4 పలకల ముక్కగా తీసుకున్నాను. ఇటు 10 ఇంచులు అటు 10 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ కింద పెట్టేశాను. ఫస్ట్ పెట్టేసుకొని దానిపైన మన డ్రెస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దాన్ని వేసేసుకొని లైనింగ్ని పైనకి పుంచేటట్టు పెట్టుకున్నాను. అలానే మెయిన్ క్లాత్కి వచ్చేసి కిందకు ఉంది. ఇలా దీని మీద సెట్ చేసేసుకొని అటు ఇటు కూడా పిన్లు పెట్టేసుకోండి కదిలిపోకుండా. ఇక్కడ పిన్ని పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే, నెక్ మళ్ళీ వెడల్పు అయిపోకుండా పిన్ని పెట్టేస్తున్నాను. ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇలా 1/2 ఇంచే పట్టుకోండి, క్లాత్ అనేది ఎక్కువ పట్టుకోకుండా ఒక పాదం వెడల్పు అనమాట. అటు సైడ్ పాదం ఎంత ఉందో అంత వెడల్పు పట్టుకొని చుట్టూ కూడా ఈ కోణాలన్నీ కూడా జాగ్రత్తగా తిప్పేసుకోండి. ఈ కోణం దగ్గరికి వచ్చేసరికి సూది మన క్లాత్ లోపలికి ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనకి నీట్గా తిరుగుతుంది. ఇలా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల నుంచి నీట్గా కట్ చేసేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఉంచుకొని క్లాత్ చుట్టూ కూడా కట్ చేసేసి ఈ మూలల చిన్న చిన్న ఘాట్లా పెట్టుకోండి. కుట్టు మీదకి కత్తెర వెళ్ళకుండా క్లాత్ మాత్రమే కట్ అయ్యేటట్టు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి మూలలు అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మిగిలిన బట్ట అంతా లోపల పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఉంచుకొని క్లాత్ మనం ఎలా వెడల్పు అనమాట చిన్న బద్దిలాగా వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెట్టేసి చుట్టూ కూడా
మనం బ్లూ కలర్ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని మీద పడేటట్టు వేసుకోండి. చివరికి మూల మీద అంతా కూడా ఈక్వల్గా రావాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా లేకుండా ఈ మూల మీదకి వచ్చేసరికి సూది అనేది క్లాత్లో ఉంచేసుకొని చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోండి. మూలలో వచ్చేసరికి మాత్రము కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం లోపల నుంచి క్లాత్ని ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి లాగేసుకొని స్టిచ్ వేసేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత లోపల క్లాత్ని కట్ చేసేసుకొని ఎంత కావాలో అంత ఉంచేసి మడిచేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం వెడల్పు బద్దలాగా ఉంచాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. లోపల ఏమింగ్ చేసే పని లేకుండా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ చుట్టూ కూడా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ అయిపోయింది కాబట్టి వెనక పార్ట్ నెక్కి వెనక ఏముండదండి, రౌండ్ నెక్కి. అది ఎలా వేసుకునేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు వెనక పార్ట్ మెయిన్ది ఉంది కదా, వెనక పార్ట్ మధ్యలోకి మడత పెట్టుకొని అలానే సైజుకి ఇచ్చిన డ్రెస్ని కూడా మధ్యలోకి మడత పెట్టుకొని వెనక నెక్ ఎంతైతే ఉందో అంతా మనం పొడవు చూసుకోండి ఒకసారి. ఇక్కడ పొడవు ఎంత ఉందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే సేమ్, కింద 2.5 పైన వచ్చేసరికి 2 తీసుకొని ఇలా బాక్స్లో గీసేసుకొని ఈ బాక్స్లోనే మనం రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. రౌండ్ బాగా రావడం కోసం మనం బాక్స్ కంటే కూడా కొద్దిగా వెడల్పు తీసాను. ఇంకా వెడల్పు కావాలంటే ఇంకొంచెం బ్రాడ్గా కూడా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. వెడల్పు ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి 2.5 3 అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ డ్రెస్లకి ఏంటంటే ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసిన వెంటనే మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మనం నెక్ వేసాం కదా ఫ్రంట్ది, దాని పీసే ఉంటాయి నేను ఇక్కడ దీనికి ఉపయోగించేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టేసేయండి. ఏంటంటే ఇక్కడ నేను గోటు వేద్దాం అన్నట్టుగా అక్కడ నెక్లో మిగిలిన ముక్కని ఇక్కడ వాడేస్తున్నాను. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. సీజర్ తోటి పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ కట్ చేసేసి భుజం మీద ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసిన తర్వాత ముందైతే మడత పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న మడతలా వేసేసి చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మనం గోట్ అనేది వేసుకుందాం. సన్న పైపింగ్ లాగా అయితే వేద్దాం. దీంతో ఈ మూల మీద తిరిగేటప్పుడు కొంచెం ఇలా చేతితోటి అనుకుంటూ కుట్టేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ పైపింగ్ లాగా అయితే నేను వేస్తున్నాను. ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి మడతేసి ఇక్కడ చూస్తున్నారు కదా,
మనం రౌండ్గా వచ్చింది కాబట్టి ఇంకెక్కడ కూడా మనకి వంకర పోకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది పైపింగ్ ఇక్కడ. ఇలా లేనప్పుడు ఏంటంటే క్రాస్ ముక్కలు తీసుకొని మనం బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని కూడా ఈ పైపింగ్ అనేది వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఏంటంటే నెక్లో, ఫ్రంట్ నెక్లో మిగిలిన ముక్క కాబట్టి ఇక్కడ నేనైతే వాడేసాను కాబట్టి నీట్గా అయితే వచ్చేసింది. చూస్తున్నారా ఎంత రౌండ్గా అయితే వచ్చిందో మనకి ఇక్కడ నెక్ అనేది. ఇంకా ఎమింగ్ చేయకుండా ఉండాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి దాని పక్కనే. ఇక్కడ వెనక పార్ట్ వేసాను, అలానే దానిపైన ముందు పార్ట్ వేసేసుకొని భుజాలు అయితే జాయింట్ చేసేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకొని భుజాలు జాయింట్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం రిప్ లాక్కోవాలి, లేదంటే ఊడిపోతాయి అన్నమాట. సమానంగా పెట్టేసుకొని రిప్ లాగేసుకొని భుజం మీద కూడా ఒక 1/2 ఇంచ్ మైనా పట్టుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లోతు తీసుకున్నాం కదా, ఈ లోతుది ఏంటంటే ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా కొలిచేసుకొని స్టార్టింగ్ నుంచి మనం కుట్టేసుకోవడమే. ఇలా చుట్టూ కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత పట్టుకొని ఇంకా కుట్టేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చేతులకి. చూస్తున్నారు మనం సిజర్ మార్క్ ఇచ్చింది ఎప్పుడైనా కానీ ఇక్కడ భుజం మీదకి వచ్చేసేయాలి ఇలాగా. ఇదే విధంగా అటు సైడ్ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకొని చేతులు జాయింట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. ఇలా రెండు పక్కల కూడా మనం చేతులు అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకుందాం. దానికోసం ఇక్కడ డ్రెస్ సైజుకి ఇచ్చిన డ్రెస్కి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో కొలుసుకొని మార్క్ చేసేసుకున్నాను. అలాగే ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కాబట్టి కటింగ్లో ఇంకా చేయి ఒకటి కొలుసుకొని ఇక్కడ చంక కూడా ఒకసారి కొలిచేస్తున్నాను. ఒకసారి చంక దగ్గర కూడా కొలుసుకొని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే కొద్దిగా లూజ్ అయిందన్నారు కాబట్టి మనం కొంచెం లోపల నుంచి వేస్తున్నాను. ఇంకెక్కడైతే కట్స్ వస్తాయో అక్కడ వరకు మనం కుట్టు రానిచ్చి సూది క్లాత్లో ఉంచుకొని మళ్ళీ రివర్స్లో ఫస్ట్ వేసిన కుట్టు పక్క నుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా డ్రెస్సులకి అయితే ఇలా వేసేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి. అలాగా నేనైతే ఏ డ్రెస్సులకైనా కానీ 4 కుట్లు వరకు వేస్తాను అనమాట. 3 కానీ లేదా 4 కానీ. 2 చాలామంది అయితే షాపుల్లో వాళ్ళు 2 వేసేసి వదిలేస్తారు. కానీ 3, 4 వేసుకున్నారంటే వాళ్ళకి ఒకవేళ టైట్ అయినా కానీ ఎప్పుడన్నా విప్పుకోవడానికి ఉంటాయి కదా అన్నట్టుగా నేనైతే ఎప్పుడు కానీ 4 కుట్లు అయితే వేస్తాను. ఇటు 4 అటు 4 వేస్తాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఏమనంటే కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా అంతే సేమ్ అటు ఎలా కుట్టేసుకున్నామో ఇటు కూడా చేతి లూజు అలానే చంక లూజు చూసుకొని ఇంకా స్ట్రైట్గా వచ్చేయడమే. ఇక్కడ కట్స్ దగ్గర మాత్రమే మనం అక్కడ వరకునే రానివ్వాలి. ఇంకా కిందకి అలానే పైకి ఆపకూడదు. చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ సూది కిందకి పెట్టేసుకొని మళ్ళీ ఫస్ట్ వేసిన కుట్టు పక్కకి వేసేసేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ కోసం ఇక్కడ మనం ఎంతైతే ఉంచుకున్నామో ఒక 1 ఇంచ్ కదా ఉంచుకున్నామో ఆ 1 ఇంచ్ని కూడా ముందు ఒక మడత వేసాను. ఒక
హాఫ్ ఇంచులో, అలాగే ఇంకొక హాఫ్ ఇంచు ఇంకొక మడత వేసాను. వేసేసి కింద నుంచి ఇక్కడ మడత వేసిన దగ్గర నుంచి కుట్టేసుకోండి. ఇక్కడైతే కట్స్కి డబుల్ స్టిచ్ వస్తాయి. ఇప్పుడు వేస్తున్నాం కదా మనం లోపలికి, అలానే అటు పక్కకు కూడా చివరికి అయితే వేసుకుంటాం ఫైనల్గా. ఈ కట్స్ వేసేటప్పుడే చాలా వరకు అయితే చాలామందికి పోతూ ఉంటాయి. వంకర తిరిగిపోవడము, అలానే సరిగ్గా రాకపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగిపోకుండా ఉండాలంటే మనం కటింగ్లోనే స్ట్రెయిట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. కటింగ్లో ప్రాబ్లం వస్తే అలా వంకర తిరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకనేసి ఎప్పుడైనా కటింగ్ బాగా కట్ చేసుకోవాలి. మనం కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కేల్ పెట్టి నేను ఎంత స్ట్రెయిట్గా కట్ చేశాను అనేది, అలా కట్ చేస్తేనే ఇక్కడ కట్స్ అనేది నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మన కట్స్ అయితే ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట. క్లాత్ అనేది ఫోల్డింగ్లోనే తెలిసిపోతుంది. కట్స్ మడత పెట్టేటప్పుడే అది స్ట్రెయిట్ ఉందా వంకర ఉందా అనేది. చూస్తున్నారుగా, ముందైతే ఇలా చూసుకొని ఎంతైతే ఫోల్డింగ్ చేయాల్సి వస్తుందో అంత ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇక్కడ ఎందుకంటే మనం ఆల్రెడీ కుట్లు వేసాం కదా, ఆ కుట్టు ఎక్కడైతే వేసామో ఆ క్లాత్ మిగిలిందంతా కూడా ఇక్కడ మడతెట్టాల్సి వస్తుంది మనం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా డ్రెస్ వీడియోలు ఇంకా అలానే వస్తూ ఉంటాయి. మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్క్వేర్గా రావాలి, ఇలా మడత పెట్టేసుకొని మన పలకల మీద ఎలాగైతే వేసుకుంటామో జాకెట్లకి అలాగే స్క్వేర్గా రావాలి కుట్టు అనేది. ఇలా చూస్తున్నారు కదా, రెండు సైడ్లు కూడా కట్స్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మడత వేసాను, అలానే ఇంకొక మడత వేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే ఈ పొడవు కొలుసుకోండి. కట్స్ పొడవు కొలుసుకొని ఎంతైతే మడత పెట్టాల్సి వస్తుందో అంతా కూడా మడత పెట్టేసేయండి. అంతే, రిఫ్లాగ్ వేసుకుంటే మనకు ఒక స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కనే ఇంకొక చుట్టూ కూడా మనం తిప్పేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు, చివరికి కట్స్ దగ్గర నుంచి చివరికి చుట్టూ కూడా వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వస్తుంది కట్స్కి, అంటే కుట్టు మీద కాదు, ఒక కుట్టు లోపలికి వేసాం కాబట్టి ఇప్పుడు ఇది చివరికి వేస్తున్నాం మనం. ఇలా వేసుకుంటే, ఎందుకంటే మనం కుట్టుకునేటివి కాబట్టి ఇలా డబుల్ స్టిచ్. అదే రెడీమేడ్ అయితే ఇలా వెయ్యరు, ఒకటే కుట్టు వస్తుంది. వాళ్ళు రెడీమేడ్ బట్టలకైతే ఒకటే కుట్టు వస్తుంది. మన షాపుల్లో కుట్టేవాళ్ళు, అలా మన ఇళ్ళలో కుట్టేవాళ్ళకి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేస్తూ ఉంటాము. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనకి డ్రెస్ రెడీ అయిపోయినట్టే. మనకి ఏంటంటే డ్రెస్కి కట్స్ దగ్గర అలానే నెక్ దగ్గరే కొంచెం టైం పడుతుంది అనమాట. మిగతా అన్నీ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. ఇంకా డ్రెస్ మీద ప్యాంట్ వచ్చేసి ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. డ్రెస్ టాపే కొంచెం టైం పడుతుంది, కానీ ఇంకా ప్యాంట్కి అయితే కొంచెం ఎంత ఎక్కువ పని పట్టదు. దీని ప్యాంట్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దీని మీద ప్యాంట్ ఎలా కుట్టాను అనేది. ఇక్కడ వచ్చేసి మనం బాటమ్ క్లాత్ తోటి డ్రెస్ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి కొంచెం కింద బార్డర్ లాగా అయితే వేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను కొంచెం వెడల్పుగా తీసుకున్నాను పీసు. ఎంత కావాలో అంత తీసుకొని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను.
ఆల్రెడీ మనం నెక్కి వేసుకున్నాము, అలానే చేతులకు కూడా వేసుకున్నాం కదా పైపింగ్ లాగా. ఇప్పుడు కింద కూడా వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేస్తున్నాను, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇలా మనం ప్యాంట్ క్లాత్ తోటి కొంచెం డిజైన్ లాగా చేసుకుంటే డ్రెస్ చూడడానికి లుక్ అనేది బాగుంటుందన్నమాట. మన ఐడియాతోటి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక ఓస సహాయంతో దీన్ని అయితే తిప్పేసుకొని ఇప్పుడు డ్రెస్కి ఆల్రెడీ మనం కుట్టేసాం కదా, ఈ స్టిచ్చింగ్ వచ్చేసి కింద వైపుకి వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని చివర కొంచెం ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. దీని కుట్టు ఉంది కదా, కుట్టు అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇందాక మడతాను కదా, మడత పెట్టినప్పుడు చూసే ఉంటారు. కిందకి పెట్టేశాను కుట్టు, అటు ఇటు కనపడకుండా పెట్టేసి దీనిపైనుంచి చివరికి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే డ్రెస్ చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. చివరికి వచ్చేసరికి కట్ చేసేసుకొని దీని లోపలికి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇటు నుంచి కూడా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి డ్రెస్లో వచ్చినట్టు అనిపిస్తుంది. మనం వేసినట్టు ఉండదన్నమాట, డ్రెస్లో వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. చివరికి కుట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే బాటమ్ వచ్చేసి మన ప్యాంటు చున్నీ కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే వేస్తున్నానో గోట్ లాగా అదే అలానే వచ్చింది. కొన్ని డ్రెస్సులు ఏంటంటే ఇదే బాటమా ఇది టాపా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే బాటమ్ అనుకున్నానో అదే టాప్ అనుకుంటారనమాట చాలా వరకు. అయితే ఫోటో ఉంటే పర్వాలేదు, ఫోటో లేకపోతే ఇప్పుడు మనం టాప్ కుట్టిందే ప్యాంట్ కుట్టేసుకుంటారు, ఇలా ప్యాంట్ కుట్టాల్సింది టాప్ కుట్టేసుకుంటారు. అంటే మనం చున్నీని చూసి గుర్తుపట్టాలి. చున్నీ ఏదైతే వచ్చిందో అది బాటమ్ ఇస్తాడు, మధ్యలోది కొంచెం ఇలా ప్లెయిన్గా ఇస్తాడు. చూస్తున్నారు, వెనకాల గోట్ వేసుకున్నాము, అలానే చేతులకి అలానే కింద కూడా వేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.